తెలంగాణలో ఎమ్మెల్యే కోటాలోని 2 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికల కమిషన్ షెడ్యూల్ విడుదల చేసింది. బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేలుగా ఎన్నికైన ఎమ్మెల్సీలు కడియం శ్రీహరి, పాడి కౌశిక్ రెడ్డి రాజీనామా చేయడంతో ఆ 2 స్థానాలకు ఉప ఎన్నిక అనివార్యమైంది. ఖాళీ అయిన 2 స్థానాలకు జనవరి 29న ఎన్నికలు జరపాలని కేంద్ర ఎన్నికల కమిషన్ తాజాగా షెడ్యూల్ విడుదల చేసింది. అయితే 2 సీట్లకు 2 సార్లు ఎన్నికలు నిర్వహించాలని ఈసీ భావిస్తోంది. ఇదే ఇప్పుడు రాష్ట్రంలో పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది. 2 సీట్లకు విడివిడిగానే ఎన్నిక నిర్వహించనున్నట్టు తాజా షెడ్యూల్లో ఈసీ స్పష్టంగా తెలిపింది. రెండింటికి బ్యాలెట్ పేపర్లను సైతం వేర్వేరుగా సిద్ధం చేయాలని, ఒకటి తెలుపు మరొకటి గులాబీ రంగులో ఉండేలా ముద్రించాలని ఆదేశించింది. పోలింగ్ స్టేషన్లను సైతం విడిగానే ఏర్పాటు చేయనున్నారు. ఓటర్ల జాబితా కూడా విడివిడిగా రూపొందించాలని నిర్దేశించింది. ఓట్ల లెక్కింపు కూడా విడివిడిగానే జరుగుతుందని తెలిపింది. ఎన్నికల అధికారులతో పాటు అన్ని వేర్వేరుగానే ఉండాలని నిర్దేశించింది. 2 సీట్లకు ఎన్నికల తంతు మొత్తం వేర్వేరుగానే నిర్వహించాలని కేంద్ర ఎన్నికల సంఘం భావిస్తోంది. మండలిలో గతంలో ఎప్పుడైనా 2 సీట్లు ఖాళీ అయితే రెండింటికి కలిపి ఒకే నోటిఫికేషన్ జారీ చేయడం ఆనవాయితీగా ఉంది. రాజీనామా చేసిన 2 ఎమ్మెల్సీలకు వేర్వేరు పదవీ కాలాలు ఉన్నప్పుడు మాత్రమే వేర్వేరుగా నోటిఫికేషన్లు జారీ చేసి వేర్వేరుగా ఎన్నికలు నిర్వహిస్తారు. అప్పుడు మొత్తం ఎమ్మెల్యేలు ఆయా అభ్యర్థులను ఎన్నుకోవాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ కడియం, కౌశిక్ రెడ్డి ఇద్దరి పదవీ కాలాలు నవంబర్ 30, 2027తో ముగుస్తున్నాయి. అయినా ఇద్దరు ఖాళీ చేసిన పదవులను విడివిడిగా భర్తీ చేయడానికి ఈసీ షెడ్యూల్ విడుదల చేసింది. ఇప్పుడు ఒక్కో ఎమ్మెల్సీని ఎన్నుకోవడానికి మొత్తం 119 మంది ఎమ్మెల్యేలు ఓటర్లుగా ఉంటారు. అప్పుడు మెజార్టీ ఓట్లు ఉన్నవారే గెలుస్తారు. రాష్ట్ర అసెంబ్లీలో కాంగ్రెస్ కే మెజార్టీ ఉంది కనుక 2 సీట్లను కాంగ్రెస్ పార్టీయే గెలుచుకునే అవకాశం ఉంటుంది. అయితే సరిగ్గా ఇక్కడే ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ భగ్గుమంటోంది. ఖాళీగా ఉన్న 2 సీట్లలో తాము ఓ సీటును గెలుచుకునే అవకాశాన్ని లేకుండా వేర్వేరు ఎన్నికలు ఎందుకంటూ బీఆర్ఎస్ నేతలు ప్రశ్నిస్తున్నారు. గతేడాది యూపీలోనూ ఇదే సీన్ జరిగిందని గుర్తు చేశారు. తెలంగాణ వేర్వేరు ఎన్నికల నిర్వహణకు సంబంధించి అసెంబ్లీ కార్యదర్శి ఈసీకి లేఖ రాశారు. ఈ రోజు సాయంత్రం వరకు క్లారిటీ వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.